సో లాస్ట్ క్లాస్లో మనం ట్రిగ్నోమెట్రీకి సంబంధించినటువంటి బేసిక్స్ చూసాము. ఒకసారి వాటిని రివైజ్ చేసి మళ్ళీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఇది ఏంటి అంటే ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ టైప్లో మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మ్యాథమెటిక్స్ సంబంధించి పబ్లిక్ ఎగ్జామ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏ లెసన్లోంచి ఏ మార్క్స్ వస్తున్నాయి, 4 మార్క్స్ ఏ లెసన్లోంచి వస్తున్నాయి, 2 మార్క్స్ ఎక్కడి నుంచి, 1 మార్క్స్ ఎక్కడి నుంచి, 8 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి చూసుకొని దానికి తగ్గట్టుగా మాత్రం ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? సో మ్యాథ్స్ ఈ రోజు నుంచి చెప్పే టాపిక్స్ నుంచి ఎండింగ్ ఎగ్జామ్కి వెళ్ళేంత వరకు ప్రిపేర్ అయితే సో మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 100 వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ట్రిగ్నోమెట్రీ ఒక కాన్సెప్ట్ చూసుకుంటే మనకి అప్లికేషన్స్ టు ట్రిగ్నోమెట్రీ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీలో మనకి 1 మార్క్కి 1, 2 మార్క్స్కి 1, 4 మార్క్స్ 1 ఉంది, 8 మార్క్స్ ఏమీ లేదు. సో ఈ క్లాస్లో మనం ఏం చేద్దాము అంటే ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీకి సంబంధించి 4 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ నా 4 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఇంట్రడక్షన్ ట్రిగ్నోమెట్రీలో 10 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 10 క్వశ్చన్స్ని మనం నేర్చుకోవాలి, 10 డిఫరెంట్ మోడల్స్. ఓకేనా? సో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చినట్టు ఏంటి అంటే సో మనకి ట్రిగ్నోమెట్రీ చూసుకుంటే ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ అని చెప్పి ఉంటాయి. మొత్తం ఎన్ని వాల్యూస్ ఉంటాయి అంటే 6 వాల్యూస్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే సైన్, సైన్, రెండోది ఏంటి కాస్, మూడోది ట్యాన్, నాలుగోది సైన్, కాస్, ట్యాన్, కొసీకెంట్, సీకెంట్, కాట్. ఓకేనా? సో ఇవి మనకైతే ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనకి ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్లో ఫస్ట్ ఏంటి అంటే సైన్ తీటా, తర్వాత కాస్ తీటా, తర్వాత ట్యాన్ తీటా, తర్వాత కొసీకెంట్ తీటా, తర్వాత సీకెంట్ తీటా, తర్వాత కాట్ తీటా. ఓకేనా? సో సైన్ తీటా అంటే ఎవరో కాదు, కొసీకెంట్ తీటాని రెసిప్రోకల్ చేస్తామని సైన్ తీటా వస్తుంది, లేదా కొసీకెంట్ తీటా కావాలంటే సైన్ తీటాని రెసిప్రోకల్ చేయాలి. ఓకేనా? సో అంటే కొసీకెంట్ తీటా ఈ 3 వస్తే చాలు, ఆటోమేటిక్గా రిమైనింగ్ 3 ఏంటి అంటే వీటి రెసిప్రోకల్స్ అని చెప్పి మాట్లాడుతున్నాం. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. సో దీనివల్ల మనకు వచ్చే ఫార్ములాస్ ఏంటి సార్ అంటే కొసీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ రాసుకుంటాం. కొసీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/sin తీటా, ఇది ఒకటి. సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/cos తీటా. తర్వాత కాట్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి అంటే 1/tan తీటా అనమాట. సో ఇవి ఫార్ములాస్. ఓకే, ఈ 3 ఫార్ములాస్. తర్వాత మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా? సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఏమన్నా చూడండి, లంబకోణ త్రిభుజం అని చెప్పి మాట్లాడతాం. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి సో 3 వర్టిక్సెస్, 3 శీర్షాలు ఉంటాయి, ABC. సో ఇది లంబకోణం, ఇది తీటా. ఓకేనా? యాంగిల్. సో తీటాకి ఎదురుగా ఉన్నదాన్ని ఏమంటాము అంటే ఆపోజిట్ సైడ్ అని చెప్పి మాట్లాడతాం. తెలుగులో అయితే ఎదుటి భుజము అని చెప్పి మాట్లాడతాం. తీటాకి ఆనుకొని ఉన్న అంటే తీటాకి పక్కనే ఉన్న భుజాన్ని ఏమంటాము అంటే మనం సైడ్ని అడ్జసెంట్ సైడ్ అని చెప్పి మాట్లాడతాం. దీన్నే మనం ఏమంటాము అంటే పక్క భుజం అని చెప్పి మాట్లాడతాం. ఇక మిగిలింది ఎవరు అంటే హైపోటెన్యూస్. సో దీన్నే తెలుగులో కర్ణము అని చెప్పి పిలుస్తాం. సరే, ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని బేస్ చేసుకొని మనకి ఈ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఏవైతే సైన్, కాస్, ట్యాన్, కొసీకెంట్, సీకెంట్, కాట్ ఉన్నాయో వాటిని రాయడం జరుగుతుంది అనమాట. సో ఈ ఫార్ములాస్ కూడా రావాలి. సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఎదుటి భుజము బై కర్ణం అంటారు సైన్ తీటా. నెక్స్ట్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, అంటే పక్క భుజము బై కర్ణము. నెక్స్ట్ ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకేనా? దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ట్యాన్ తీటా అంటే ఎవరో కాదు. సో ఇక్కడ అర్థం చేసుకోండి, ట్యాన్ తీటా అంటే ఎవరో కాదు, సైన్ తీటా బై కాస్ తీటా అనమాట. ఇది ఫార్ములా. సో సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, అదే కాస్ తీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. మరి రెండింటిని డివిజన్లో పెట్టాలనుకో హైపోటెన్యూస్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ వస్తుంది అనమాట. సో ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. తర్వాత కొసీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్, తర్వాత సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్, కర్ణము బై పక్క భుజము, అడ్జసెంట్ సైడ్.
తర్వాత cot theta is equals to tan theta reciprocate చేయాలి. సో tan theta reciprocate చేస్తే మనకి ఏమవుతుంది, adjacent side by ఆపోజిట్ సైడ్. దీనికే ఫార్ములా కూడా ఉంది. cot theta అని మనం 1/tan theta అని అనుకోవచ్చు, లేదా cot theta అని మనం జనరల్గా 1/tan అంటే 1/tan అంటే sin by cos అని మనకు తెలుసు, sin theta by cos theta. ఒక డివిజన్లో ఒక డినామినేటర్లో మళ్ళీ ఇంకొక డినామినేటర్ రెసిప్రొకేట్ అవుతుంది అంటే cot theta is equals to ఏమవుతుందన్న cos theta by sin theta అన్నమాట. ఓకేనా. సో cot theta వాల్యూ ఎంత అంటే cos theta by sin theta అంటే మనకి cot theta వస్తుంది. అదే రెసిప్రోకల్ sin theta by cos theta అంటే tan theta అన్నమాట. ఓకేనా. సో ఇవి ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ సంబంధించినటువంటి అనమాట. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకొని మనం వీటిని రాయగలిగాం. ఇప్పుడు కొన్ని సమ్స్ చేద్దాం, ఒక 3-4 సమ్స్. ఈ 3-4 సమ్స్ చేసిన తర్వాత మనకి దీని మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, tan A వాల్యూ వాడు ఇచ్చేసాడు 4/3 అంట. ఫస్ట్ క్వశ్చన్ వాల్యూ ఇఫ్ tan A is equals to 4/3 అని చెప్పి వాడు ఇచ్చేసాడు అన్న క్వశ్చన్లో. అయితే మిగతా ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ కనుక్కోమంటున్నాడు. సో దీని నుంచి మనం ఏం చేయాలంటే ఫస్ట్ గివెన్ అని చెప్పి రాసుకోవాలి. గివెన్ tan A is equals to ఎంత ఇచ్చాడు 4/3. సో వెంటనే మనం ఏం చేయాలంటే 4 మార్క్స్ కాబట్టి డయాగ్రామ్ గీయాలన్నమాట. సో ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది రైట్ యాంగిల్, ఇది థీటా అనమాట. సో tan థీటా అంటే ఫార్ములా మనకి ఎదురు భుజం బై పక్క భుజం అంటే ఆపోజిట్ సైడ్ బై ఎక్స్టెంట్ సైడ్ కాబట్టి ఇది ఆపోజిట్ సైడ్ 4, ఎక్స్టెంట్ సైడ్ ఏమో 3. ఇప్పుడు ఇక్కడ మనం కనుక్కోవాలి. సో ఇలా మనం tan A 4/3 రాసుకోవడం వల్ల మనకి ఆపోజిట్ ఎక్స్టెంట్ సైడ్ వచ్చింది. దాన్ని వీడియో చూపిద్దాం. అంటే AB is equals to 4, అలాగే BC is equals to ఎంత 3 వచ్చింది. సో 3 వచ్చింది. ఇప్పుడు మనం ఏమంటున్నాం, AC కావాలి కదా. సో AC కావాలి, ఇది తెలిసి కనుక్కోవాలి. సో మనకేం తెలుసు, బై పైథాగరస్ థీరం. సో బై పైథాగరస్ థీరం ఏం చెప్పచ్చు మనం, AC² = AB² + BC² అని చెప్పచ్చు. AC² is equals to AB² అంటే 4² + BC² అంటే 3². AC² is equals to 16 + 9. AC² is equals to 25. అంటే AC is equals to √25. అంటే AC is equals to 5 యూనిట్స్ వచ్చింది మనకి. సో ఇప్పుడు మన దగ్గర AB ఉంది, BC ఉంది, AC ఉంది. మనం ఏం కనుక్కోవాలి, ఆల్ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ కనుక్కోవాలి. సో sin theta is equals to ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఎదురు భుజం బై కర్ణం కాబట్టి ఆపోజిట్ సైడ్ అంటే ఎంత, 4/5. ఓకే. నెక్స్ట్ cos theta is equals to మనకి adjacent సైడ్ బై హైపోటెన్యూస్ అంటే పక్క భుజం బై కర్ణము. సో మనకి పక్క భుజం అంటే adjacent సైడ్ 3 ఉంది, హైపోటెన్యూస్ 5 ఉంది, 3/5. తర్వాత tan theta క్వశ్చన్లోనే ఇచ్చాడు ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్ ఎదురు భుజం బై పక్క భుజము. సో ఎంత వచ్చిందో మనకి 4/3 వచ్చింది. నెక్స్ట్ cosecant theta is equals to hypotenuse by opposite side కర్ణము బై ఎదురు భుజము. సో 5/4. secant theta is equals to hypotenuse by adjacent side అంటే కర్ణము బై పక్క భుజము. సో 5/3. తర్వాత cot theta is equals to మనకి ఏమవుతుందన్న adjacent side బై ఆపోజిట్ సైడ్ పక్క భుజము బై ఎదురు భుజము. సో 3/4. ఓకేనా. సో ఇవి ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ అన్నమాట. సో ఇది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ మనకి రావడం కోసం చేసిన సమ్ ఇది. సో ఈ సమ్లో యాక్చువల్గా పబ్లిక్ ఎగ్జామ్లో చూసుకుంటే మనల్ని పైథాగరస్ ట్రిప్లెట్స్ మనకి రావాలి. ఓకేనా. 4, 3, 5 ఒకటి పైథాగరస్ ట్రిప్లెట్. సో ఇలాగా చేసుకుంటూ వెళ్తే మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నెంబర్స్ మార్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకేనా. సో ఇది ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ secant A = 13/12, ఇఫ్ secant A is equals to 13/12 అంట. మిగతా ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ అన్నింటినీ కూడా కనుక్కోమని చెప్తున్నాడు. సో కనుక్కుందాం. secant A is equals to 13/12. సో ఇఫ్ secant A is equals to 13/12 అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో ఇచ్చింది రాసుకుందాం. గివెన్ secant A is equals to 13/12.
కానీ మనకేం తెలుసు సీకెంట్ ఏ అంటే కాస్ట్ రెసిప్రోకల్ అంటే కర్ణం హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్. సో కర్ణము బై పక్క భుజం అండి హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత 13/12. హైపోటెన్యూస్ 13 అని వాడు చెప్తున్నాడు, ఎడ్జసెంట్ సైడ్ 12 అని వాడు చెప్తున్నాడు. మనం ఏం కనుక్కోవాలి? ఏబీ కనుక్కోవాలి. సో దీని నుంచి డయాగ్రామ్ నుంచి మనకి ఏసీ ఏమో 13 వచ్చింది, బీసీ ఏమో 12 వచ్చింది. మరి ఏబీ ఏది అంటే ఇదే కనుక్కోవాలన్నమాట. సో కనుక్కోవాలి కాబట్టి మళ్ళీ సేమ్ బై పైథాగరస్ థియరం ఏమని చెప్తున్నానా? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ అంటే మనకి ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 13 స్క్వేర్ ఇచ్చాడు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ అంటే కనుక్కోవాల్సినదే ప్లస్ బీసీ స్క్వేర్ అంటే 12 స్క్వేర్ ఇచ్చాడు. సో ఏబీ స్క్వేర్ అండ్ ఏసీ స్క్వేర్ అంటే 169 నానా. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ 144. ఈ ప్లస్ 144 ఈజ్ ఈక్వల్స్ టు వస్తే -144 అవుతుంది. సో ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 169 నుంచి 144 తీసేయాలి. ఏబీ స్క్వేర్ ఈక్వల్ 25 వస్తుంది. సో ఏబీ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? మనకి 5 వస్తుంది. సో దీని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే మళ్ళీ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ రాయాలన్నమాట. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఎదురు భుజము బై కర్ణము. ఎదురు భుజము ఎంత? 5 కదా. ఎదురు భుజం మనకి ఎంత వచ్చింది? 5 అని వచ్చింది. ఏనా కూర్చోండి, లేదా అటెల్ కూర్చోండి. కూర్చోండి చెప్పి సరేనా? నువ్వు అటెల్ కూర్చో. సో సైన్ థీటా అంటే కదలిక. సో సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ ఎంత? 5/13. తర్వాత కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 12/13. తర్వాత టాన్ థీటా అంటే మనకి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ ఎదురు భుజం పక్క భుజము అంటే మనకి ఏమొస్తుందా? 5/12. తర్వాత కొసీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ అంటే కర్ణము బై ఎదురు భుజము. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది? 13/5 వస్తుంది అన్నమాట. ఓకేనా? తర్వాత సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటన్నా? హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్ కర్ణము బై పక్క భుజము. సో 13/12 అన్నమాట. తర్వాత కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ పక్క భుజము బై ఎదురు భుజము. సో మనకి ఎంత వస్తుంది? పక్క భుజము బై ఎదురు భుజము 12/5 వస్తుంది. సో 12/5. సో ఇవి ఏంటి అంటే ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్. ఈ 1-2 క్వశ్చన్స్ రెండు కూడా ఏంటి అంటే బేసిక్స్ మాత్రమే. ఓకేనా? సో జనరలైజ్లో చూసుకుంటే మనకి ఎగ్జామ్లో ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఇవ్వచ్చు. ఓకేనా? సో మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ సో ఫస్ట్ టైం ఇచ్చాడు మనకి పైథాగరస్ ట్రిప్లెట్స్ 3, 4, 5 ఇచ్చాడు. ఇప్పుడేమో 5, 12, 13 ఇచ్చాడు. ఎప్పుడు కూడా బిగ్గర్ వాల్యూస్ ఎప్పుడు దేనికి ఈక్వల్ అవుతాయి అంటే హైపోటెన్యూస్కి ఈక్వల్ అవుతాయి. సో ఇవి ట్రిప్లెట్స్ అనమాట. నేనేమంటాను అంటే ట్రిప్లెట్స్ నేర్చుకోండి, నేర్చుకుని ఎగ్జామ్కి వెళ్తే వాడు ఏ ట్రిప్లెట్ ఇచ్చినా మనం ఈజీగా చేయొచ్చు అనమాట. అర్థమైందా? సో అంతేగాని ఏ సమ్మును బట్టి పట్టదు. జస్ట్ ట్రిప్లెట్స్ చేసుకుని వెళ్తే పైథాగరస్ ట్రిప్లెట్స్ ఆటోమేటిక్గా మనకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కొంచెం టిపికల్గా ఇచ్చారు క్వశ్చన్. అర్థమైందా? ఇదే మోడల్ మీద టిపికల్గా ఇచ్చారు. చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ PQR. సో ట్రయాంగిల్ PQR ఒక ట్రయాంగిల్ ఉందంట. రైట్ యాంగిల్ ఎట్ P ఒక ట్రయాంగిల్ ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పేరు ఆట పెట్టాడు PQR అంట. సో దాని యొక్క రైట్ యాంగిల్ ఎక్కడ ఉందంట? P దగ్గర ఉందంట. రైట్ యాంగిల్ ఎట్ P అంటే ఇది రైట్ యాంగిల్ అంటే P ఇక్కడ ఉండాలి. P ఎక్కడ ఉందంటే ఇక్కడ Q ఉంటుంది. PQR సరిపోయింది. సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట. రైట్ యాంగిల్ అంటే P OP ఈజ్ ఈక్వల్స్ టు 7 అంట. సార్ OPQ అన్న. OPQ ఓకే, OPQ ఓకే, దారి లేదు ఓ. ఓకేనా? ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూడండి ఒకసారి.
ఇన్ ట్రయాంగిల్ ఓపీక్యూ రైట్ యాంగిల్ ఎట్ పి అంటే ఇది ఓపీక్యూ సరిపోయింది. రైట్ యాంగిల్ ఎక్కడ ఉందన్నా పి దగ్గర ఉంది. తర్వాత వాడు ఏం చెప్తున్నాడు, ఓపీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత చెప్తున్నాడు, 7 అని చెప్తున్నాడు. ఓపీ వాల్యూ అంతంట 7 అంటే ఇది 7 సెంటీమీటర్స్ అంట. ఓకే, ఆ తర్వాత వాడు ఏం చెప్తున్నాడంటే ఓక్యూ మైనస్ పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంట. ఓపీ అంతే, ఓక్యూ మైనస్ పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. తర్వాత ఏం చెప్తున్నాడు సార్ రాద్దాం. సో థర్డ్ క్వశ్చన్, సో ఏమని చెప్తున్నాను గివెన్, సో ట్రయాంగిల్ ఓపీక్యూ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పి రాస్తాం. ఓకేనా, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. తర్వాత నెక్స్ట్ చెప్తాం మనం ఓపీ ఈజ్ ఈక్వల్స్ అని చెప్పాను కదా 7 సెంటీమీటర్స్ చెప్పాడు. ఆ తర్వాత ఓక్యూ మైనస్ ఓపీ ఈజ్ ఈక్వల్స్ ఎంత చెప్పాడు, 1 అని చెప్పాడు. ఇప్పుడు దీని నుంచి నేను ఏం రాస్తానంటే ఓక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 1 ప్లస్ ఓపీ అవుతుంది అనమాట. దీనికి ఈక్వేషన్ 1 అనుకుంటా. నేను జస్ట్ ఈ ఓపీని ఈజ్ ఈక్వల్స్ టు అవలంబించడం వల్ల అది 1 ప్లస్ ఓపీగా మారింది. ఓకేనా, ఇప్పుడు మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, పైథాగరస్ థియరం. సో బై పైథాగరస్ థియరం ప్రకారం ఓక్యూ స్క్వేర్ is equals to OP square plus PQ square మనకు తెలుసు. ఓకేనా, సో ఇక్కడ OP square అంటే ఎంత అంటే 7 స్క్వేర్. సో OQ square is equals to 7 స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్. సో OQ స్క్వేర్ అంటే మనం ఫ్రమ్ 1 నుంచి ఏం రాసుకోవచ్చు, OQ స్క్వేర్ అంటే 1 ప్లస్ OP హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో 1 ప్లస్ OP హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్స్ టు 49 ప్లస్ PQ స్క్వేర్. సో ఇక్కడ ఫ్రమ్ 1 అని చెప్పి రాస్తాం. ఓకే, తర్వాత ఇప్పుడు 1 ప్లస్ అంతే 1 ప్లస్ ఓపీ హోల్ స్క్వేర్. సో 1 ప్లస్ ఓపీ హోల్ స్క్వేర్ అంటే మనం ఏమని రాయొచ్చు, ఓపీ స్క్వేర్. కరెక్ట్గా 1 ప్లస్ ఓపీ స్క్వేర్ ప్లస్ 2OP 1 అంతేగా. అయితే 1 ప్లస్ PQగా రాసుకున్నాం. OQ minus PQ equal to 1. OQ minus OP equal to 1. ఓకే, సమ్ రాంగ్ చేశాను. ఓకే, ఇక్కడ సమ్ రాంగ్ ఎక్కించుకున్నాను. చూడండి ఒకసారి మళ్ళీ చేస్తున్నాను, మిస్టేక్స్ పోకుండా ఉండడం కోసం మళ్ళీ చేస్తున్నాను. ఒకసారి సమ్ రాంగ్ ఎక్కించుకున్నాను. OPQ ఉండేది అన్నమాట. ఓకేనా, సో ఇచ్చింది రాసుకున్నాను. గివెన్ OPQ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా, సో ఓపీక్యూ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు, ఓపీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు అన్న 7 సెంటీమీటర్స్ వాడే ఇచ్చాడు. ఓపీ ఈక్వల్ 7 సెంటీమీటర్స్ ఇచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడు, ఓపీ మైనస్ ఓక్యూ ఓక్యూ మైనస్ పీక్యూ ఈక్వల్ టు 1 అంట. ఓక్యూ మైనస్ పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంట. సో దీని నుంచి ఓక్యూ ఏమవుతుంది, 1 ప్లస్ పీక్యూ అవుతుంది. ఈ క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఇక్కడ తప్పు రాశాను, ఓక్యూ మైనస్ ఓపీ రాశాను, అది రాంగ్ ఉన్నా. ఓక్యూ మైనస్ పీక్యూ ఈక్వల్ టు 1, ఓక్యూ ఈక్వల్ టు 1 ప్లస్ పీక్యూ అవుతుంది ఈ క్వశ్చన్. సో బై పైథాగరస్ థియరం ఏమని చెప్పచ్చు, ఓక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్ అని చెప్పి రాసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ ఓపీ స్క్వేర్ అంటే అలాగే రాశారు ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ పీక్యూ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ ఓక్యూ స్క్వేర్ అంటే ఈక్వేషన్ 1 నుంచి 1 ప్లస్ పీక్యూ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు 49 ప్లస్ పీక్యూ స్క్వేర్. సో ఫ్రమ్ 1 నుంచి రాసామన్నమాట. తర్వాత ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే పీక్యూ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ పీక్యూ. 2 1 2 కాబట్టి 2pq వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 49 ప్లస్ పీక్యూ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉందో చూద్దాం. ఇక్కడ పీక్యూ స్క్వేర్ ఉంది, ఈ పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు తీసుకొస్తున్నాం. ఓకేనా, అప్పుడు 1 ప్లస్ పీక్యూ స్క్వేర్ ప్లస్ 2pq మైనస్ 49 మైనస్ పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ పీక్యూ స్క్వేర్ మైనస్ పీక్యూ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. 1 మైనస్ 49 ఎంతనా 48 కదా. సో 2pq ఈజ్ ఈక్వల్స్ టు 48. ఓకేనా, 49 1 మైనస్ 40 ఉంటే మైనస్ 48 వస్తుంది. ఆ మైనస్ 48 ఇందులో తీసుకెళ్తే
ప్లస్ 48 వస్తుంది అనమాట. ఓకేనా, అప్పుడు పీక్యూ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది 48/2 2 1 24 సార్. సో మనకి పీక్యూ ఈక్వల్ టు ఎంత వచ్చిందన్న 24 వచ్చింది. సో పీక్యూ వాల్యూ అంతా 24. వాడు క్వశ్చన్లో చెప్పాడు ఈ క్వశ్చన్ 1లో ఓక్యూ కావాలంటే పీక్యూ ఎంతైతే ఉంటుంది దానికి 1 యాడ్ చేయాలని. సో దాని నుంచి మనం తీసుకుంటాం ఉంది. సో దాని నుంచి మనం ఏం చేయొచ్చు, ఎక్కడ ఓకే, దాని నుంచి మనం ఏమని రాయొచ్చు, ఫ్రమ్ 1 అని చెప్పి ఏమని రాయొచ్చు అన్న ఓక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనకు ఓపీ అంటే పీక్యూ అంటే ఎంత 24 ప్లస్ 1 అంటే ఓక్యూ ఈజ్ ఈక్వల్స్ 25. ఓకేనా, సో దీని నుంచి మనకి 3 వాల్యూస్ కూడా వచ్చేసాయి. సో ఇలా 3 వాల్యూస్ వచ్చాయి కాబట్టి మళ్ళీ మనం ఏం చేయాలి అంటే sin θ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఎడ్జ్ భుజం బై కర్ణం 24/25. cos θ ఈజ్ ఈక్వల్స్ టు ఎడ్జెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే పక్క భుజం బై కర్ణం 7/25. తర్వాత tan θ ఈజ్ ఈక్వల్స్ టు ఎడ్జ్ భుజం బై పక్క భుజం అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జెంట్ సైడ్ 24/7. తర్వాత cosecant θ ఈజ్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ అంటే కర్ణము బై ఎడ్జ్ భుజము 25/24. తర్వాత secant θ అంటే హైపోటెన్యూస్ బై ఎడ్జెంట్ సైడ్ అంటే 25/7 అన్న. తర్వాత లాస్ట్లో cot θ అంటే మనకి ఎడ్జెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అంటే 7/24. సో ఈ విధంగా మనం అయితే చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఈ సమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఓవరాల్గా చూసుకుంటే మనం బై పైథాగరస్ థీరం అని చెప్పి మాట్లాడి జనరల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసాం అనమాట. సో ఇలాంటి సమ్ ఎగ్జామ్ ఏమవుతుందంటే రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఇక్కడ మనం నేర్చుకున్న పైథాగరస్ ట్రిప్లెట్స్ 1 3 4 5 నేర్చుకున్నాం. రెండోది 5 12 13 నేర్చుకున్నాం. సో ఇప్పుడు 7 24 25 నేర్చుకున్నాం. సో ఈ 3 పైథాగరస్ ట్రిప్లెట్స్ మైండ్లో ఉండాలన్నమాట. ఓకేనా, సో ఇది థర్డ్ సమ్ అన్న. సో ఇక్కడ వరకు ఏంటంటే ఒక మోడల్ అనమాట. ఓకేనా, సో ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ రాయమని చెప్పి అడుగుతాడు. ఈ 1 2 3 సమ్స్ ఒక మోడల్. ఓకేనా, సో ఇక్కడ వరకు ఒక సెట్. తర్వాత నుంచి మళ్ళీ వేరేగా ఉంటాయి, వేరే మోడల్స్ ఉంటాయి. 2 క్వశ్చన్స్ 2 మోడల్స్ ఉంటాయి. సో అవి చేద్దాం. ఓకేనా, ఇక్కడ వరకు క్లోజ్ చేద్దాం.